హాయ్ అందరికీ, ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్స్తో ఆర్నమెంట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఈ సిల్క్ థ్రెడ్ని 75 టైమ్స్ ఒక డబ్బాకి కానీ ఒక అట్టకి కానీ ఇలా దేనికైనా వచ్చి ఇలా చుట్టుకోవాలి. నేను 75 టైమ్స్ చుట్టుకున్నాను, అంటే 75 లేయర్స్. ఈ చుట్టుకున్న దాన్ని కర్వ్ చేసుకొని గ్లూ అప్లై చేసుకోవాలి. అప్పుడే అది విడిపోకుండా ఉంటుంది. నేను 2 కలర్స్ తీసుకున్నాను, పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఒక లేయర్ ఎల్లో, 2 లేయర్స్ పింక్. ఇలా ఈ 3 లేయర్స్ని ప్లాస్టర్ పెట్టి ఒక దగ్గర స్టిక్ చేసి, మనం జడ అయితే ఎలా వేసుకుంటాం, జడ అల్లుతాం కదా, అలా అల్లుకోవాలి. నేనైతే ఈ కలర్స్ తీసుకున్నాను కాంట్రాస్ట్. మీరు మ్యాచింగ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం, చాయిస్. ఎలాంటి కలర్స్ అయినా 3 లేయర్స్ కూడా సింగిల్ కలర్ తీసుకోవచ్చు. నాకు ఎలా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే నేను ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నా దగ్గర ఎల్లో పింక్ కాంబినేషన్లో శారీ కూడా ఉంది, దాని మీదకి వస్తుంది. కాంట్రాస్ట్లో కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా అల్లుకోవాలి. మొత్తం కాదు, కొద్ది వరకు అల్లేసుకొని అక్కడ జరీ దారం ఉంటుంది కదా, ఆ జరీ దారంతో బాగా టైట్గా, అంటే అది మనం అల్లినది లూజ్ అయిపోకుండా టైట్గా చుట్టేసి దానికి ఒక నాట్ వేసి కట్ చేసుకోవాలి. ముడి వేసేయాలి, అక్కడి వరకు ముడి వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 3 లేయర్స్ని విడివిడిగా పెట్టి ఏ లేయర్కి ఆ లేయరే, 3 లేయర్స్కి 3 కలర్స్ కదా, ఆ ఎల్లో కలర్ని ఇలా అల్లుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ 3 లేయర్స్ కలిపి అల్లాము, కానీ ఇక్కడ సింగిల్ లేయరే అల్లేస్తున్నాము. వీడియోలో చూపిస్తున్నట్టు అల్లుకోవాలి. ఇక్కడ వరకు మొత్తం కాదు, ఇది కూడా కాస్తంత వరకు అల్లుకోవాలి. 3 లేయర్స్ కూడా అల్లేసుకోవాలి. ఇక్కడ 3 లేయర్స్ సేమ్ సైజులో కాకుండా 3 డిఫరెంట్ సైజెస్లో అల్లుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోస్లో. అలా అల్లుకున్న వాటిని ఎక్కడి వరకు అయితే అల్లామో ఆ 3ని కూడా ఒక దగ్గర పెట్టేసి మన జరీ దారంతో టైట్గా చుట్టేసి నాట్ వేసుకోవాలి. ఆ 3 డిఫరెంట్ సైజెస్ ఎందుకంటే ఇప్పుడు 3 లేయర్స్ లాగా 1 by 1 ఒక స్టెప్స్ లాగా వస్తుంది అన్నట్టు. అట్లా ఇక్కడ జరీ దారం చుట్టేసి నాట్ వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది లూజ్ అయిపోకుండా, అల్లింది విడిపోకుండా అక్కడ కూడా జరీ దారం చుట్టేసుకొని నాట్ వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సేమ్ ఫస్ట్ అయితే మనం ఎలా అల్లుకున్నామో అలా 3 లేయర్స్ కలిపి మళ్ళీ అల్లేసుకోవాలి. ఇక్కడ మొత్తం అల్లేసుకున్న తర్వాత ఇక్కడ కూడా జరీ దారంతో చుట్టేసి ఒక నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. ముడి వేసి కట్ చేసి అక్కడ గ్లూ అప్లై చేయాలి. మర్చిపోకుండా గ్లూ అప్లై చేస్తే అది విడిపోదు. ఇలా గ్లూ అప్లై చేసిన దాన్ని మర్చిపోకుండా 2 ఈక్వల్ సైజులో ఉండేలాగా చూసుకొని కాస్త ఎక్కువైతే కట్ చేసేయండి. నేను కట్ చేసేసాను. కట్ చేసి ఇక్కడ ఈ ప్లెయిన్గా ఉంది కదా, వీటికి ఏవైనా కుందన్స్, స్టోన్స్, లేస్తోని ఎలా అయినా మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుందన్స్ ఒక వైట్ షీట్కి గ్లూ అప్లై చేసి నాకు నచ్చినట్టుగా కుందన్స్ స్టిక్ చేస్తున్నాను. ఒకటి రౌండ్ షేప్, ఇంకొకటి డ్రాప్ షేప్లో. ఈ డ్రాప్ షేప్స్ నేను 6 తీసుకున్నాను, వీడియోలో చూపించలేదు. 6 తీసుకున్నాను. అలా అప్లై చేసుకొని వాటిని కట్ చేసుకున్నాను. రౌండ్ షేప్వి 2 తీసుకున్నాను, డ్రాప్ షేప్వి 6 తీసుకున్నాను. ఒక లేయర్కి 1, సెకండ్ లేయర్కి 2, థర్డ్ లేయర్కి 3 అలా తీసుకున్నాను. వాటికి అల్లుకున్నాం కదా, దానికి స్టిక్ చేయడం కోసము వాటికి వెనకాల ఇలా ఒక రింగ్ అతికిస్తున్నాను. అప్పుడు ఈజీగా మనం దానికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు
ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్ మనం నెక్కి వేసుకోవాలి కదా, దానికోసం దారం కట్టుకోవాలి, దారం చుట్టుకోవాలి. ఇది జరీ థ్రెడ్ని ఒక 25 టైమ్స్ చుట్టుకొని తీసుకున్నాను. వాటికి ఒక పర్ల్ ఎక్కించుకున్నాను మనం సైజ్ అడ్జస్ట్ చేయడం కోసం. ఆ పర్ల్ పోకుండా దాన్ని అక్కడ ఒక దారం చుట్టుకున్నాను. వాటిని ఆ 2 చివర్లకి కూడా పెట్టేసి సేమ్ జరీ థ్రెడ్, ఇక్కడ కూడా జరీ థ్రెడ్ టైట్గా చుట్టేసుకొని మీ ఇష్టం. నేనైతే గ్లూ అప్లై చేసుకున్నాను, మీరు టైట్గా నాట్స్ కూడా వేసుకోవచ్చు. నాట్స్ వేసుకొని గ్లూ అప్లై చేసుకోవచ్చు. ఇలా వస్తుంది ఫైనల్లీ. ఇక్కడ వీటికి మనం ఇందాక చేసుకున్నాం కదా కుందన్స్, అవి ఇక్కడ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రౌండ్ది వీడియోలో చూపిస్తున్నట్టు వాటికి అతికిచ్చేసేయాలి. అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. డ్రాప్ షేప్స్ కూడా చెప్పాను కదా, ఫస్ట్ లేయర్లో ఒకటి, సెకండ్ లేయర్లో 2, థర్డ్ లేయర్లో 3, మొత్తం టోటల్ అవుట్ఫిట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.